साबिक रुकन असम्बली आश्वारावपेट हल्के के बीआरएस इंचार्ज एम नागेश्वर राव ने भद्राद्री कोत्तागुड़म जिले आश्वारावपेट ऑयल पाम फैक्ट्री में नए पावर प्लांट का दौरा किया। वाज़ेह है कि केसीआर के दौरे हुकूमत में किसानों के लिए 36 करोड़ के फंड्स मंजूर किए गए थे और उस वक्त के ऑयल फील्ड के चेयरमैन कंचरला राम कृष्णा रेड्डी के साथ मिलकर 19 जुलाई 2023 को 2.5 मेगावाट पावर प्लांट की तामीर का काम शुरू किया गया था। इस मौके पर साबिक रुकन असम्बली एम नागेश्वर राव ने फैक्ट्री का दौरा करके फैक्ट्री के अमले से बातचीत की। इसी दौरान जिला कलेक्टर की फैक्ट्री आमद पर उन्होंने जिला कलेक्टर से खैर सगाली मुलाकात करके जिला कलेक्टर से किसानों को किसी भी किस्म की कोई परेशानी से महफूज रखने की अपील की। इस मौके पर उन्होंने कहा कि वो बीआरएस हुक्मरानी के तहत ऐसे कामों को लाने में बहुत खुश हैं जो किसानों के लिए बहुत मुफीद हैं। उन्होंने केसीआर की सताइश करते हुए कहा कि केसीआर ने फौरी तौर पर हल्के को जो भी जरूरत थी इसके लिए फंड्स फराहम किए थे। రేపు 12వ తారీఖున గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా ఇక్కడ ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీలో పవర్ ప్లాంట్ ఓపెన్ చేస్తున్నారని తెలిసి మేము చాలా సంతోషిస్తున్నాం। దాని సందర్భంగా మేము కూడా మా యొక్క మాజీ శాసనసభ్యులు మత్తా నాగేశ్వరరావు గారి ద్వారా వారిని తీసుకుని ఇక్కడ సందర్శించడం జరిగింది। ఆ రోజులో ఈ యొక్క ప్రాంతం అంతా కూడా పామ్ ఆయిల్ మీద ఆధారపడ్డ ప్రాంతం। ఈ యొక్క రైతాంగం కానీ అలాగే ఇక్కడ వ్యవసాయ కూలీలు కానీ ఎక్కువ ఉన్నది ఇక్కడ పామ్ ఆయిల్ కాబట్టి పామ్ ఆయిల్ ఇక్కడ డెవలప్ చేయాలనే సదుద్దేశంతో ఆయన కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి మా ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు సార్తో చెప్పి సార్ ఇక్కడ చాలా అభివృద్ధి చేయాలి, పామ్ ఆయిల్ రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు, ఇక్కడ కరెంటు పోతుంది, కరెంటు పోతుంది, దాని సామర్థ్యం చాలట్లేదంటే ఎంత కావాలంటే ఆయిల్ ఎస్టిమేషన్ ప్రకారం 36 కోట్ల రూపాయలు దీన్ని శాంక్షన్ చేయించి ఇప్పుడున్న పామ్ ఆయిల్ ఫ్యాక్టరీకి 1 kVA సరిపోదు, అలాంటిది 2.5 తయారు చేయించి, ఎందుకంటే భవిష్యత్తులో ఇంకో ఫ్యాక్టరీ పెట్టినా అలాగే రిఫైండ్ ఆయిల్ని దానికి రిఫరీ చేసినా అంటే శుద్ధి ఆయిల్ కోసం చేసినా కూడా ఆయిల్కి కూడా మన పవర్ ఇబ్బంది లేకుండా ఉండాలన్న సదుద్దేశంతో మంచి ఆలోచనతో భవిష్యత్తుని ఆలోచించి ఇక్కడ ఇబ్బంది పడకూడదని ఆయిల్ దీన్ని 2 kVకి ఇవ్వటం జరిగింది। దాన్ని ఇవాళ ఈ కాంగ్రెస్ నాయకులు అనగా మన మంత్రివర్యులు కానీ ఎమ్మెల్యేలు కానీ వచ్చి రేపు ఓపెన్ చేయటం సరే ఎవరేం చేసినా కూడా రైతులకి ఉపయోగపడే కార్యక్రమం కంటే మేము కూడా హర్షిస్తున్నాము। దీనిలో భాగంగా ఇది సందర్శించడం జరిగింది। ఇప్పుడే కలెక్టర్ గారు కూడా వచ్చారు, కలెక్టర్ గారితో కూడా మా మాజీ ఎమ్మెల్యే గారు మాట్లాడటం జరిగింది। సార్ ఇదంతా కూడా ఇక్కడ సస్యశ్యామం అవ్వాలి, రైతులకు ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు, అలాగే ఉద్యోగంలో కన్నబెట్టలాగా మేము చూసుకున్నాం, మీరు కూడా చూసుకోండి సార్ అని చెప్పడం జరిగింది।